ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ మనం టీవీ స్క్రీన్ పై రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురిని కిరాతకంగా హత్య చేసి పరారైన ఉన్మాది రాజ్ కుమార్ పోలీసులు చిక్కినట్టు తెలుస్తోంది. సో ముఖానికి మాస్క్ ధరించి ఒక వ్యక్తిని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో పోలీసులు అదుపు తీస్తున్నారు. టిఫిన్ చేసేందుకు హోటల్కు వెళ్తున్న సమయంలో ఒక కానిస్టేబుల్ సినీ ఫక్కీలో వెంటాడి పట్టుకున్నాడు రాజ్ కుమార్ని. ఇతడు షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ అనే ప్రచారం జరుగుతోంది. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో షాబాద్కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, ఆమె నానమ్మ, తన భార్య, 2 కుమారులను కత్తితో పొడిచి 60 పోట్లు దింపి పరారైన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సో అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి పోలీసు బృందాలు. దాదాపుగా 14 టీంలు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. సో అయితే హత్యల తర్వాత నిందితుడు తిమ్మాపూర్ రైల్వే అండర్ పాస్ సమీపంలోని ఒక వెంచర్ గేటు ముందు కారును వదిలేసి పరారయ్యాడు. ఎందుకంటే ఫ్యూల్ అయిపోవడంతో అప్పటికే తెల్లవారుజాము వరకు అటు ఇటు తిరిగాడు. కానీ ఎక్కడ కూడా ఎటు వెళ్దామో అర్థం కాలేదు. అక్కడైతే ఆ తిమ్మాపూర్ స్టేషన్ దగ్గర అయితే ఆ ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కాస్త ఆలోచించాడు చచ్చిపోదామని. సో ఇంతమందిని చంపేశా, నన్ను దొరికితే మాత్రం వీళ్ళు ఉంచరు, నన్ను ఎలాగైనా సరే ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి ఆలోచించి అక్కడి నుంచి పరారయ్యాడు. సో దాని తర్వాత ఒక ఎవరైతే ఆ అక్కవానిగూడలో వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి రోజువారీ కూలీలు ఉంటారు కదా, రైతులు కావచ్చు, ఆ కూలీలు కావచ్చు, వాళ్ళకు కూడా కనిపించాడు. సో కొంచెం తేడాగా ఉన్నాడు, సస్పెక్ట్గా ఉన్నాడు. సో వాళ్ళు అడిగారు అప్పటికే ఏ ఊరు మీది అంటే అంటే అర్థం పర్థం లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి అంటే బయటికి వెళ్ళే ప్రయత్నంలో వెంటనే పోలీసులకు అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన తర్వాత వెంటనే రాజ్ కుమార్ని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 14 బృందాలు రంగంలో దిగాయి కేవలం రాజ్ కుమార్ కోసం. సో ఇప్పుడు రాజ్ కుమార్ని ఏ క్షణమైనా సరే ఎన్కౌంటర్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఘటన జరిగి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి బాధితులు చెప్తున్న మాట ఒక్కటే, వీడిని కేసులు, కోర్టులు, అనవసరంగా పోలీస్ ఎనర్జీ యూజ్ చేసి ఆ ఫ్యూయల్ కూడా అంటే ఏదైతే ఆ పోలీసు వాహనాల్లో రాజ్ కుమార్ని కానీ నిందితుడు కానీ తీసుకెళ్తారో ఆ ఫ్యూయల్ కూడా, ఆ ఆయిల్ కూడా బొక్కేనంటూ వాడిని ఇమీడియట్గా వాడిని ఎన్కౌంటర్ చేయండి అంటూ బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్న పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో నిజంగా రాజ్ కుమార్ని ఎన్కౌంటర్ చేయాలా వద్దో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 11 నుంచి 11:25 వరకు 6 హత్యలు చేశాడు. 1 కాదు 2 కాదు, ఒకే కత్తి దాదాపుగా 60 కత్తిపోట్లు ఏదైతే పోక్సో కేసు పెట్టారని. సో ఆ అమ్మాయిని మళ్ళీ బలవంతంగా అనుభవించి ఆ అమ్మాయిని పెట్టరాని ఇబ్బందులు పెట్టి వాళ్ళ అమ్మని అడ్డొచ్చారని వాళ్ళ అమ్మని, వాళ్ళ నానమ్మని, వాళ్ళని కూడా చంపేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక నాకు ఎదురు తిరిగారు కాబట్టి ఉండకూడదు వీళ్ళని చెప్పి వాళ్ళందరిని లేపేశాడు. సో దాని తర్వాత సరిగ్గా అదే రోజు రాత్రి 11:25 ఇంటికి వచ్చి అయితే ముగ్గురిని అనంతలోకాలకు పంపించాడు కదా, పంపించిన తర్వాత అతని సొంత ఇంటికి వచ్చి షాబాద్ దగ్గర వాళ్ళ ఆవిడ్ని బయటికి రమ్మని చెప్పి కొడుకుల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పాడు. సో అర్ధరాత్రి 11:20 అంటే చిన్నపిల్లలు పడుకుంటారు కదా. సో ఆల్రెడీ ఆ అమ్మాయి ఎప్పుడైతే ఏంటి ఈ టైంలో ఎంత హడావుడిగా వచ్చి పిల్లలను చూడాలనుకుంటున్నాడని చెప్పి కాస్త నిర్ఘాంతపోయింది ఒకసారిగా. ఎవరైనా ఆ టైంలో అంటే చూడాలనిపిస్తుంది అంటే కొంచెం అంటే అనుమాన పడతారు. చూస్తేనేమో చేతిలో కత్తి ఉంది, ఒంటి నిండా రక్తం ఉంది. ఏదైతే వాళ్ళ నానమ్మ, ఆ యొక్క అమ్మాయి ఉంది కదా, వాళ్ళ నానమ్మని వాళ్ళ అమ్మ ఆ పేగులు బయటకు తీసి ఆ మైనర్ బాలిక మెడలో వేశాడు కదా. సో చేతులు అంటే రక్తం అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో కాస్త ఆవిడ భయపడింది, ఏం చేస్తాడో ఏంటని చెప్పి. ఎప్పుడైతే పిల్లలు అని చెప్పి అనేసరికి ఆవిడ లోపలికి వెళ్తుందో సరిగ్గా ఇంటి ముందు గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం దగ్గర తన మెడ మీద 10 కత్తిపోట్లు దించాడు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute, 1 నిమిషంలో 10 కత్తిపోట్లు దింపాడు. అండ్ దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా చంపేశాడు. ప్రైవేట్ పార్ట్స్పై ఎక్కడ పడితే అక్కడ, అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ బతుకుతారో అని చెప్పి ఆల్రెడీ స్టార్టింగ్ అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లోస్ ఉంటాయి కదా,
ఆ దిండ్లతో వాళ్ళకి ఊపిరాడకుండా చేసి మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఒక పొరపాటున చనిపోలేదేమో అని తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారనో లేదంటే ఇంకోటో లేకపోతే వాడు తాగునడో ఆ మత్తులో చేశాడో ఏంటో అర్థం కాదు. అంటే కన్న కొడుకుల్ని కూడా చంపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. గతంలో మనం చూసాం చర్లపల్లి కేసు విజయారెడ్డిది. ఆవిడ పడే ఇబ్బంది, పడ్డ తాపత్రయం, కుటుంబం కోసం పడ్డ తాపత్రయం, ఇప్పటిదాకా ఫ్యామిలీ కోసం ఆవిడ భరించిన అయితే ఒత్తిళ్ళు కావచ్చు, వాటన్నిటినీ దాటుకొని చాలా రోజులు ఉంది. అండ్ దాని తర్వాత ఏం జరిగింది, వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ యొక్క ట్రైన్ ముందు పడిపోయింది. అంటే ఆల్రెడీ భర్త ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ కొన్ని గొడవలు అవుతున్నాయి. సో ఆ స్ట్రెస్ కంప్లీట్గా తీసుకోలేకపోయింది. కాబట్టి నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు నా అంతగా చూసుకోలేరు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆ అమ్మాయి అక్కడ చేసింది. కానీ ఇక్కడ రాజ్ కుమార్ కట్టుకున్న భార్యని, కన్న కొడుకుల్ని, ఇద్దరిని అనంతలోకాలకు పంపించాడు అత్యంత దారుణంగా. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన ఏదో డాక్టర్లు కావచ్చు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చూసిన ప్రతి ఒక్కళ్ళు. అసలు పోలీస్ స్టేషన్లో బాధితులు ఇచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత, ఈ యొక్క వరుస హత్యలు చూసిన తర్వాత అక్కడ ఉండేటువంటి పోలీసులే నిజంగా నిర్ఘాంతపోతున్నారు. నిజంగా ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఎన్కౌంటరే కదా. దేనికోసం అంతా ఏం సాధించాడు? ఇప్పుడు కేవలం పోక్సో కేసు పెట్టారనే ఒకే ఒక్క ఇదితో వాళ్ళని రూత్లెస్గా మర్డర్ చేసినటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయొద్దా? నిజంగా అంటే 3 రోజుల నుంచి ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా వాళ్ళ బంధువులు చెప్తుంది ఒకటే, అసలు వీడిని టైంపాస్ చేయొద్దు, నిజంగా వీడిని టైంపాస్ చేయడం అనవసరం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 6గురిని అత్యంత దారుణంగా ఒకే ఒక్క సింగిల్ కత్తితో 60 కత్తిపోట్లు పొడిచి అత్యంత దారుణంగా వ్యవహరించాడంటే వాళ్ళ పేగులు తీసి ఆ అమ్మాయి మెడలో వేశాడంటే. బేసిక్గా చనిపోయిన వాళ్ళు మెడలో ఏం వేస్తారు? పూలదండ వేస్తారు. కానీ వీడు చేసిన పని అంటే తెలుసా? పేగులు వేసాడు. మరి నిజంగా మరి వీడిని చంపొద్దా? మళ్ళీ ఇప్పుడు పోలీసులు అనుకుంటుంటే ఎన్హెచ్ఆర్సీఓ లేకపోతే ఇంకొకళ్ళు హ్యూమన్ రైట్స్ అని వీళ్ళు ఎంటర్ అవటం అంటే మరి బాధితులకి న్యాయం ఎలా జరగాలి? అయితే వాళ్ళ రాజ్ కుమార్ వాళ్ళ వైఫ్, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, నా కూతురు నా మనవళ్ళని ఎక్కడైతే అంత్యక్రియలు చేస్తున్నారో అదే ప్లేస్లో వాడిని ఎన్కౌంటర్ చేయాలి, అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఇంతమంది ఆల్రెడీ కాళ్ళ మీద పడుతున్నారు చంపొద్దని. జరిగిందే జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎంతలా వేధించాడంటే మామూలుగా కాదు. స్కూల్కి వెళ్ళే పని లేదు, కాలేజ్కి వెళ్ళే పని లేదు, ఎగ్జామ్స్ రాసే పని లేదు, ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇంట్లోకి కావాల్సిన సరుకులో లేకపోతే కూరగాయలు తెచ్చుకునే పాపం లేదు. బయటికి వస్తే చాలు భయం భయం భయం. నిజంగా అంత భయంలో వాళ్ళు అంటే ఎలా బతికారో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఎంత నరకం చూసారో వాళ్ళకి మాత్రమే తెలుసు కదా. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, నెటిజన్స్ కావచ్చు, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నోడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదు అనే ప్రశ్న వేస్తున్నారు తప్ప ఎవ్వరూ కూడా వాడికి సపోర్ట్గా మాట్లాడలేదు. సో వెంటనే ఆ ఇష్యూ ఎప్పుడైతే అయిందో, ఆ ఇష్యూ జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్లో 6గురిని చంపేసిన తర్వాత ఈ శ్రీశైలం హైవే ఎక్కాడు. సో ఆ కారుతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పటికే ఆ కారులో ఫ్యూయల్ లేదు. ఫ్యూయల్ లేకపోవడంతో అక్కడ కారును కూడా వదిలేసి అండర్ పాస్ మీదకి వెళ్ళాడు. ఆ యొక్క అండర్ పాస్లో ఏదైతే ట్రైన్ వెళ్ళే ట్రాక్ ఉంటుందో అక్కడికి వచ్చాడు. చాలాసేపు కారు అక్కడ పెట్టుకొని కూర్చున్నాడంట. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఆ కారులో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇతను మళ్ళీ ఇంకోటి ఏంటంటే 14 సిమ్లు వాడుతాడంట. 14, 1 కాదు 2 కాదు, 14 సిమ్లు, 3 ఫోన్లు. ఒక ఫోన్ ఇంట్లో పెట్టాడు. మళ్ళీ ఆ ఫోన్లో కనుక అంటే రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్ కదా, ఒకవేళ మళ్ళీ సిమ్లు మారిస్తే ట్రాక్ చేస్తారేమో పోలీసులు. టెక్నికల్గా బుర్రవాడి మరి వాళ్ళందరినీ అంటే దారి మళ్లించడం కోసం వేరే ఫోన్ వాడుతున్నాడు. ఎగ్జిస్టింగ్గా అయితే నెంబర్ ఉందో దాన్ని స్విచ్ ఆఫ్ కూడా చేశాడు. అంటే ఎన్ని తెలివితేటలు నిజంగా. ఒక్క పోక్సో కేసు పడిందని ఇంతమందిని, ఇంత వ్యవస్థని, ఇన్ని టీమ్స్ని, ఇన్ని జీవితాలని ముక్కు పచ్చలారని పసిపిల్లలు వాళ్ళు. అన్యం పన్ను అసలు వాళ్ళకి ఏం తెలియదు. ఇంకా అసలు వాళ్ళకి బయటికి కూడా రాలేదు వాళ్ళు. అలాంటి వాళ్ళని అంత దారుణంగా ఇది చేయగలసిన అవసరం ఉందా? నిజంగా మస్తు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో శిక్ష పడితేనే అప్పుడు మాత్రమే ఇంకొకరికి ఇలా చేయకూడదు అనే ఒక భావన నెలకొంటుంది.
ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, వీటి మీద చాలా కేసులు ఉన్నాయి ప్రీవియస్గా కూడా. కేసులు అయితే స్టేషన్లో నడుస్తున్న కేసులు కొన్ని అయితే, అండ్ ఆ తర్వాత ఆఫ్ ద రికార్డ్లో వీడు చేయని పంచాయతీలు లేవు. వీడు ప్రతిరోజు తాగటం, వాళ్ళ ఆవిడని ఇబ్బంది పెట్టడం, లేదంటే వాళ్ళ ఆవిడ మీద డబ్బులు కావాలని చెప్పి అదనపు కట్టడం కోసం వేధించడం, ప్రతిరోజు తాగి రావటం, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోవడం. 28 ఏళ్ళు రాజ్ కుమార్కి. నిజంగా వీడు ఈ ఏజ్లోనే ఇలా చేస్తే ఇంకాస్త ముందుకెళ్తే పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. నిజంగా అడ్డొచ్చిన కూడా చంపేయాలి, వాళ్ళ మీద అంటే 20-30 కత్తిపోట్లు దింపాలి అనే ఆలోచన ఎంత క్రూరంగా, ఎంత వియర్డ్గా ఉంటే వస్తుంది ఆలోచన. వాళ్ళ పాపను తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ ఆపారని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చంపేశాడు. ఎంత దారుణం అసలు. ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేయొద్దా? ఆ కొత్తూరు మున్సిపాలిటీలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాట ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో వీడిని ఎన్కౌంటర్ చేయండి, వాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఇలాంటి వాడిని ఎందుకు టైం పాస్ చేస్తున్నారు. సరే పోలీసులు ఆఫ్ ద రికార్డులో లేదు ఇంకా దొరకలేదని చెప్తున్నారు. సరే మరి ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ కరెక్టా, లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్నదా, లేదా నిజంగా పట్టుకున్నారా అనేది పక్కన పెడితే, పట్టుకుంటే వాడిని ఎన్కౌంటర్, ఏ క్షణమైనా ఎన్కౌంటర్ అనే వార్త మాత్రం ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇటు మహిళా సంఘాల నుంచి కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, నెటిజన్స్ కావచ్చు, వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట ఒక్కటే, వాడిని భూమి మీద ఉంచకండి, వాడికి భూమి మీద తిరిగే అర్హత కోల్పోయాడు, వాడికి ఎప్పుడూ అర్హత లేదు అని చెప్పి చాలా కరాఖండిగా మాట్లాడుతున్నారు. నిజంగా మరి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి.